ఆల్రెడీ పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు, నీళ్లు రావట్లే. కొన్ని ఏరియాస్ లో రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. వర్షాలు పడుతున్నాయా? ఇంతకి ఇదే కాలం వర్షాకాలం, మరి వర్షం ఎందుకు పడట్లే? పడినా ఒక నిమిషం ఇట్లా వచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఎందుకు ఈ గడ్డు కాలం వచ్చింది? వర్షాకాలంలో వర్షాలు పడకపోతే ఏమనుకోవాలా? దీనికి కారణం రేవంత్ రెడ్డి చెట్లు కొట్టడమే దీనికి కారణమా? అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏవైతే 100 ఎకరాలను హైకోర్టుకి ఇవ్వడము, 100 ఎకరాలకి సంబంధించినటువంటి చెట్లను కొట్టేయడము, దామగుండం అడవుల్లో చెట్లు కొట్టేయడము, అంటే దాంట్లో కేటీఆర్ పాత్ర ఉంది, కేటీఆర్ పాత్ర ఉంది, తర్వాత రేవంత్ పాత్ర కూడా ఉంది, కొట్టేయడము. సో అసలు చెట్లు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినట్టుంది చెప్పాలంటే. మరి అందుకే వర్షాలు పడట్లేదా? నేనంట రేవంత్ రెడ్డి గారికి పెట్టే మరో పేరు ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి అంట. మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? ఇప్పుడు జనరల్ గా మనము అంటే కొంతమంది ముఖ్యమంత్రుల పాదం ఎట్లుంటుంది అంటే వాళ్ళు పాదం పెట్టగానే వర్షం పడుతుంది. ఒకవేళ పడకపోతే వర్షాలు పడాలని పూర్వకాలంలో రాజులు పెద్ద పెద్ద యాగాలు చేసేటోళ్ళు వర్షాల కోసం, వర్షాలు పడకపోతే. మరి ఇప్పుడు ఏమి కూడా పట్టనట్టున్నారు. నిజంగానే చూడండి, వర్షం పడట్లేదు, ఎండ, వర్షాకాలంలో ఇంత ఉక్కపోత ఉబ్బరిస్తుంది యాక్చువల్ గా. సో ఇక్కడ కొంతమంది ఆంధ్ర వాళ్ళు కూడా అదే మెసేజ్ చేస్తున్నారు, అక్కడ కూడా వర్షం పడట్లేదట. ఆంధ్రాలో ఇదే పరిస్థితి, తెలంగాణలో ఇదే పరిస్థితి. మరి ఏ ముఖ్యమంత్రి అనాలి? ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి అనాలా? తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోని ముఖ్యమంత్రి అనాలా? ఆఫీసర్లు ఫీల్డ్ లో లేకపోయినా రేవంత్ రెడ్డి చెప్తే కూడా వినట్లేదంటే ఐఏఎస్లు. అంటే ఒక ముఖ్యమంత్రి చెప్తుంటే ఐఏఎస్ ఆఫీసర్లు వినట్లేదు అంటే ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు. మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఆ ఐఏఎస్లు ఉన్నారో సో వాళ్ళ మీద సీరియస్ అవ్వడం జరిగింది, వాళ్ళ మీద అరవడం జరిగింది. సో ఒకసారి మనం చూద్దాము వాళ్ళు ఎవరు ఏంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక 4 ఐఏఎస్ల మీద రేవంత్ రెడ్డి చెప్పినా సరే ఐఏఎస్ వినట్లేదు అంటే మరి ఏం వాల్యూ ఇచ్చినట్టు? ముఖ్యమంత్రి చెప్తుంటే ఐఏఎస్ ఆఫీసర్లు వినకపోతే ఇంకా వీళ్ళు పబ్లిక్ ని ఏం అడ్రస్ చేస్తారు? పబ్లిక్ ని? ఎస్, నేను ఎవరెవరి మీద అర్చినారు అనేది కూడా నేను చెప్తా. ఎస్, మీ పనులు పదే గుర్తు చేయాలా? సీఎంఓ మంత్రులు చెబితే తప్ప స్పందించరా? చెబితేనే పని చేస్తామనే ధోరణి సరికాదు. కొందరు కార్యదర్శుల తీరుపై సీఎం రేవంత్ ఆగ్రహం. కేబినెట్ నిర్ణయాల అమల్లో జాప్యంపై అసహనం. కీలక అంశాలు అమలుపై స్పందించరా? ముఖ్యమంత్రి కార్యాలయం లేదా సంబంధిత మంత్రులు చెబితే తప్ప పట్టించుకోరా అంటూ కొందరు ఐఏఎస్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలిసింది. మీ పరిధిలో చేయాల్సిన పనుల గురించి కూడా పదే గుర్తు చేయాలా అని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని శాఖల కార్యదర్శులను ఆయన నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 18 కేబినెట్ సమావేశాలు జరగ్గా సుమారు 321 అంశాలను ఆమోదించారు. వాటి అమలుపై దృష్టి సారించిన సర్కార్ గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయా అంశాలపై శాఖల వారీగా చర్చించింది. ఈ సందర్భంగా కొందరు కార్యదర్శుల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చెబితేనే పని చేయాలనే ధోరణి సరికాదని, గత పాలకులు అమలు చేసిన విధానాలకు అలవాటు పడ్డ అధికారులు అప్పటిలాగే అడిగితే తప్ప పని చేయమంటే కుదరదని హెచ్చరించినట్లు తెలిసింది. కీలక అంశాలపై ప్రభుత్వం ప్రకటన చేసినా సకాలంలో వాటిని అమలు చేయడానికి ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని ప్రశ్నించినట్లు సమాచారం. ఉదాహరణకు సచివాలయంలో సహాయ సెక్షన్ అధికారులను బదిలీలు చేయాలని 2024 సెప్టెంబర్లో స్వయంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 4 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారందరినీ బదిలీ చేయాలని ఆదేశించారు. 10 నెలలు గడిచినా దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎం నిర్ణయాన్ని కూడా ఉన్నతాధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్దుబాటు విషయంలోనూ శాఖల వారీగా ఎవరికి తోచినట్లు వారు నిర్ణయాలు తీసుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆయా శాఖల్లో పనిభారం ఉందా లేదా, సరిపడే సిబ్బంది ఉన్నారా లేదా అనేవి చూసుకోకుండా నివేదికలను పరిగణలోకి తీసుకొని కొంతమందిని తొలగించడం, మరికొంతమందిని నిర్ణయాలు తీసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారులతో 2 రోజుల క్రితం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. శాఖల వారీగా వివరాలు సేకరించేందుకు సన్నద్ధమైంది. మరోవైపు 16వ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలుపై నిర్ణయం తీసుకోగా సంబంధిత అధికారులు ఇంతవరకు దానిపై స్పందించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా కీలక అంశాలపై కూడా ఉన్నతాధికారులు సకాలంలో స్పందించడం లేదనే విమర్శలపై సీఎం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఇది పరిస్థితి. సో ఒకసారి చూద్దాము ఎవరు ఐఏఎస్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఐఏఎస్ లో ఎవరనేది చూద్దాము. ఎస్, ఐఐఏఎం భారతి ఐఏఎస్, కరణ్ ఐఏఎస్, సర్ఫరాజ్ ఐఏఎస్, మాణిక్ రాజ్ ఐఏఎస్, సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్. సో ఈ పేరు ఎక్కువ వినబడతారు. సందీప్ కుమార్ సుల్తానియా అనగానే గత ప్రభుత్వంతో సత్సంబంధాలు, అద్భుతమైనటువంటి కమిషన్లు తీసుకున్నటువంటి వ్యక్తి, ఎన్నో వందల కోట్లు వెనకాలేసుకున్నటువంటి వ్యక్తి. సో నవీన్ మిట్టల్ తర్వాత అద్భుతంగా రజత్ కుమార్ తర్వాత చాలా సైలెంట్గా పైసలన్నీ వెనకేసుకున్నటువంటి పరిస్థితి ఎవరికయ్యా ఉంది అంటే సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్కి ఉంది. ఈ విషయం మాత్రము తెలుసుకోవాలి. సో వీళ్ళని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తిట్టినట్టు తెలుస్తోంది. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినా వీళ్ళు వినే పరిస్థితి. అంటే అసలు రేవంత్ రెడ్డి గారిని ఎవరు ముఖ్యమంత్రిగా పరిగణలోకి తీసుకోవట్లేదు, ఎవరు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ని స్వీకరించట్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సెక్రటేరియట్కి పోతేనే అందరూ అలర్ట్ ఉండాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి, మా కేసీఆర్ అయితే ఎట్లాగో ఓలే, కేసీఆర్ సెక్రటేరియట్కి పోతే ఎట్లుంటుందో చూద్దామంటే ఫామ్ హౌస్ నుండే పాలన వచ్చింది తప్ప సెక్రటేరియట్కి మాత్రం పోలే. పాపం ఆయన కట్టి అది అయ్యే లోపల గవర్నమెంట్ పాయే. ఎంతమంది చెప్పినా వినలే. అవినీతి పరులకు వద్దు సార్ టికెట్ ఇవ్వకండి సార్ అంటే వినలే. కేసీఆర్ అక్కడ కేసీఆర్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు, కేసీఆర్ని చూసి ఓట్లేస్తారు అనుకోరు. కానీ పాలన సరిగ్గా చేయకపోయినా అవినీతి ఎమ్మెల్యేలు ఉన్నా ఎన్నిసార్లు అదే కేసీఆర్ని అక్కడ మోడీని చూసి ఎన్నిసార్లు ఓట్లేస్తాం సార్? మాకు కూడా బోర్ కొడుతుంది కదా. ఇక ఏసీ ఏమైనా పని చేస్తేనేమో వేయచ్చు. అవినీతి ఎమ్మెల్యేలు పని పక్కన పెడితే చాలామంది సామాన్య ప్రజలను పీడించుకొని తిన్నారు, సామాన్యుల భూములను కొల్లగొట్టినారు. ఇక మాట్లాడితే టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడేమైనా రేవంత్ రెడ్డి సుధపూసనా అంటే మంచోడా అంటే ఏం కాదు. నేను మొన్న కూడా చెప్పిన, ఫహీం ఖురేషీ ఏదో ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు, రేవంత్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అంటే ఫహీం ఖురేషీ చేసే దందాలన్నీ ఎవరు చేయిస్తున్నట్టు? రేవంత్ రెడ్డి చేయిస్తున్నట్టు. ఆయన పరోక్షంగా చెప్తున్నాడు కదా ఇంటర్వ్యూలో. రేవంత్ రెడ్డి ఎంత చెప్తే అంత, రేవంత్ రెడ్డి ఎట్లా అంటే అట్లా, అంతే ఆయన డైరెక్షన్ నేను ముందరికి వెళ్తా అంటే. మీరు మిస్సింగ్ ల్యాండ్ టార్చర్ దగ్గర నుంచి మీకు ఎక్కడెక్కడైతే భూముల కబ్జాలు జరుగుతున్నాయో అక్కడి వరకు అన్నిట్లా ఫహీం ఖురేషీ వేలు ఉందంటే ఫహీం ఖురేషీ వెనకాల ఉన్నది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డే కదా, ఆయనే చెప్తున్నాడు కదా. మళ్ళీ దానికి సమాధానం చెప్పాడు. మళ్ళీ ఈ దొరేంది, జూబ్లీ హిల్స్ టికెట్ కావాలట సార్కి, జూబ్లీ హిల్స్ టికెట్ కావాలట ఫహీం ఖురేషీకి. 100 కోట్లు దోచుకున్న సొమ్మంతా మురుగుతుంది కాబట్టి ఎన్నంటే అని తీసుకుంటారు. కేసులు పెడితే పెట్టుకోమని ఫహీం ఖురేషీ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఎవడు భయపడు. కానీ దానికి మా అంటే ఇంకో చెయ్యి రగ్గొడతారు, అంతే కదా, అలవాటు అయిపోయింది. సో ఏమైతుంది ఇక్కడ సీను? జూబ్లీ హిల్స్ టికెట్ కనుక ఫహీం ఖురేషీకి ఇస్తే మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిందట. ఫహీం ఖురేషీకి గనక మీరు జూబ్లీ హిల్స్ టికెట్ ఇచ్చినట్లయితే నేను రాజీనామా చేస్తా, ఏకంగా కాంగ్రెస్ పార్టీకే.
తెలంగాణ ఇన్ఛార్జ్గా రాజీనామా చేస్తా అని చెప్పలేదు ఆవిడ ఏం చెప్పారు, ఏకంగా కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేస్తాను అని చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. మీనాక్షి నటరాజన్ని కాదని, ఆమె డైరెక్షన్ కాదని రాహుల్ అయితే ఒక్క అడుగు కూడా ముందుకేయలేడు. ఎందుకని, ఆయననే ఏరి కోరి మీనాక్షి నటరాజన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాడు. సో మరి ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈయన గారు ట్రై చేస్తున్నాడు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు, నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఈ క్వశ్చన్ మీకే అడుగుతున్నా, మీరు వచ్చినప్పటి నుండి వర్షాలు వస్తలేవు, మీరు వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం గడ్డువైంది, ఎందుకు వస్తలేవు వర్షాలు? వాతావరణ శాఖతో సంప్రదింపులు జరిపినరా? ఇప్పటివరకు ఒక మీటింగ్ పెట్టినరా? మా పొలాలు తడుస్తలేవండి, మా రైతన్నల పొలాలు తడుస్తలేవు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, కుంభవృష్టి పడాలి, మొత్తం పొలాలన్నీ కొట్టుకపోవాలి, లేదా అసలు వర్షమే పడకుండా ఎండిపోవాలి. ఏం నడుస్తుందండి తెలంగాణలో? ఏం నడుస్తుంది? మరి పాపం ఎవరిది? చెరువుల్ని కాపాడతాం, కుంటల్ని కాపాడతాం, గుంట నక్కల్ని కూడా కాపాడతాం. చెరువుల్ని కాపాడతాం, కుంటల్ని కాపాడతాం, ఆ మూసీ నదిలో కట్టే ఆదిత్య కన్స్ట్రక్షన్ లాంటి గుంట నక్కల్ని కూడా కాపాడతాం సిగ్గు లేకుండా. ఇది నడుస్తుంది తెలంగాణలో. నేను అందుకే చెప్తున్నా ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి అని. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది, అందరినీ భయభ్రాంతులకి గురి చేసినారు, మార్కెట్ డౌన్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఒక ఎత్తు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఒక ఎత్తు, ఒక పక్క వార్ నడుస్తూ ఉంది అక్కడ. ఈ పహల్గామ్ అటాకుల తర్వాత స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, తర్వాత ఆర్థిక మాంద్యం వచ్చి మళ్ళీ లే ఆఫ్లు ఇచ్చినారు. గూగుల్ లాంటి కంపెనీస్లో కూడా 45,000 మంది ఉద్యోగాలను అవ్వలీలగా తీసి అవతల పడేసినారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది, నేను ఒప్పుకుంటా. దానికి కారణం రేవంత్ రెడ్డి కాదు, కానీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం మాత్రం రేవంత్ రెడ్డే. ఏమన్నావు రేవంత్ అన్న ఏమన్నారు తమరు? ఏమన్నారు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటోడిని, నేను ముఖ్యమంత్రి అయినాక అద్భుతంగా రియల్ ఎస్టేట్ని తీర్చిదిద్దుతా అన్నావు. మరి ఆ తీర్చిదిద్దుడు ఇదేనా? ఎక్కడెక్కడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఎవడెవడైతే వాడిని మొత్తం చీకట్లోకి తుంగలోకి తొక్కి వాడి భూములని అప్పనంగా మీరు కొనుక్కోవాలని మీ ప్లాను. కాదంటారా? లేదంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? తప్పు చేసేటోడు నేను తప్పు చేసినాను ఒప్పుకుంటాడా ఎక్కడన్నా? దీనికి ఏం చేసినావు? డైవర్షన్ పాలిటిక్స్. అదిగదిగో కాళేశ్వరం స్కామ్లా కేసీఆర్ని అరెస్టు చేసినావు, అరెస్టు కట్టినావా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు జైల్లా. అదిగదిగో ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ అరెస్ట్ చేసినావా? అరెస్టు పెట్టినవా జైల్లో? ఇవన్నీ ఏంది? మీరు కుమ్మక్కై సిండికేట్ పాలిటిక్స్, అంటే 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి కాబట్టి సిండికేట్ పాలిటిక్స్ ఏదో ఒకటి చేస్తే డైవర్ట్ అవుతుంది, ప్రజలు మొత్తము మీడియా మొత్తం దాని గురించే పిచ్చి ఒర్లుతుంది. ఇక ప్రజలు ఎవరు కూడా సంక్షేమ పథకాలు, ఒంటరి మహిళా పెన్షన్లు, మహిళా పెన్షన్లు వీళ్ళు వేటి గురించి కూడా మాట్లాడరు, ఏం చేయరు అని చెప్పి మీ ప్లాన్. ఒక పక్కన మళ్ళీ కొంతమందితో తిట్టిస్తావు, బీసీల డైవర్షన్ కోసం మళ్ళీ బీసీ అని చెప్పి వాళ్ళతోటి పైసలు ఇచ్చి మరి తిట్టిపిస్తావు. ఎందుకు తిట్టిపిస్తావు? రీజన్ ఏంది? నీ పక్కన రెడ్డిలు ఎవరు ఉండొద్దు, నువ్వు ఒక్కడవే రెడ్డి ఉండాలి, వాళ్ళ ఏరియాలోకి పోవాలి, ఒకరిని పెట్టి మైక్ పెట్టి తిట్టిపియాలి, అది అయిపోతుంది. నీకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పడతలేదు, పైకి మాత్రం భుజం మీద చేసుకొని నవ్వుతారు క్లోజప్ యాడ్ లాగా. ఒక పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీకు తెలియకుండా వెనకాల ముఖ్యమంత్రి పదవి ట్రై చేస్తుండు, ముఖ్యమంత్రి పదవి పొంగులేటి ఇట్లా ట్రై చేస్తుండా అని చెప్పి మీరు ట్రై చేస్తున్నారు. ఈ పంచాయతీలో పావులాగా వాడుకునేది ఎవరిని? ఒక బీసీని, కొండా సురేఖన్. సోకాల్డ్ రెడ్డిలతోటి కొండా సురేఖన్ టార్గెట్ చేపించి ఇష్టం వచ్చినట్టు తిట్టిపీయడం. మీ పావులా ఆమె ఒక ఇదైపోయింది, పావుగా అయిపోయింది. సో ఇట్లా ఈ స్ట్రాటజికల్ గేమ్స్ పిల్లి పాలు తాగుకుంటే ఎవరికి తెలియదు అనుకుంటుందట. ఇట్లాంటి గేమ్స్ మా రేవంత్ రెడ్డి గారు ఆడుతూ ఉన్నారు. మీకు పడదు, పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది కాంగ్రెస్ పార్టీలో, ఎవరికి పడేటట్టు లేదు పరిస్థితి. పాపం మా రాజగోపాల్ రెడ్డి సార్ ఏమో ఆయన ఈ మధ్య బాగా తిరుగుతూ ఉన్నారు, బాగా అంటే అసలు ఎట్లా అంటే అసలు ఎవరికి వచ్చినా హెల్ప్, ఫస్ట్ నుంచే ఆయన ఎవరు వచ్చినా హెల్ప్ చేస్తాడు అనుకో, ఎక్కడ పోయినా ఏం చేసినా హోంమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ఆయన నారాజ్ అయ్యిండు పాపం.
ఆయన సొంత సోషల్ మీడియా ఏర్పాటు చేసుకొని ముందరికి వెళ్తా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తుత్తి మాటలు పరుగుతున్నారు. ఇక శ్రీధర్ బాబు గారు ఎవరెవరు కొట్టుకుంటారా మధ్యలో నా పని నేను చేసుకుంటూ పోదామా అని శ్రీధర్ బాబు వ్యవహారం ఉన్నది. సో ఇట్లా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవ్వరు కూడా నెక్స్ట్ ఎలక్షన్లో గెలవరు. ఇది రాసి పెట్టుకోండి. బట్టి విక్రమార్క గారైనా రేవంత్ రెడ్డి కొడంగల్ అయితే అసలే గెలవడు. బట్టి విక్రమార్క దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి దుద్దిల శ్రీధర్ బాబు దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి మోస్ట్లీ అసలు గెలిచే ప్రసక్తే లేదు. అయిపోయింది. ఒకసారి భయభ్రాంతులకు గురైపోయినారు పబ్లిక్. కాంగ్రెస్ అంటలేరు, స్కామ్గ్రెస్ అంటారు. బయట తెలుస్తుంది కదా, ఫీల్డ్లో తిరుగుతూ ఉంటే ఊర్ల పొంటి తెలుస్తూ ఉంది. అక్కడ చెప్తున్నారు, బహిరంగంగానే చెప్తా ఉన్నారు. మళ్ళీ ఏ పార్టీ కోట్లేయాలి శ్రావ్య తెలంగాణలో నాకు కూడా తెలియదు. సారీ, అది ఆలోచించుకుంటూనే జారిపడ్డా. ఏ పార్టీ కోట్లేయాలో తెలియక సీరియస్లీ. ఏ పార్టీ కోట్లేయాలంటే ఏ పార్టీ చక్కగా లేదే, ఏ పార్టీ చక్కగా లేదు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి అంటుంటే ఆ సామా రామ్మోహన్ రెడ్డి కేసు పెట్టమన్నా మీద, లేకపోతే ఫహీం ఖురేషిని కేసు పెట్టమన్నా మీద, లేకపోతే మీ కాంగ్రెస్ నాయకుల్ని కేసు పెట్టి బొక్కలేయమన్నా మీద నేను కూడా ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతానని ఎదురు చూస్తున్నా. ఎస్, అది కూడా ఒక ఏమంటారు, జైలు ఎట్లుంటో కూడా చూసి రావాలి కదా, బయటకు వచ్చినప్పుడు వ్లాగ్ చేయాలి, పెట్టమని కేసు. బట్ నేను మాత్రం ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి అనే అంటా. మీరు కనుక ఫీల్డ్ విజిట్ చేయకపోయినా, రైతులతో మాట్లాడకపోయినా, రిపోర్ట్స్ తెప్పించుకోకపోయినా, వాతావరణ శాఖతో మాట్లాడకపోయినా, వర్షం కోసం యాగాలు చేయకపోయినా, ముఖ్యమంత్రిగా మీరు ఏమేం చేయాలో అది చేయాలి. చేయకుండా పోయి ఢిల్లీలో కూర్చుంటా, చంద్రబాబు నాయుడు తోటి శాల్వాలు కప్పించుకుంటా, ముసుగులో వేయించుకుంటా, ముసుగులో గుద్దులాతను మాట్లాడుకుంటా, నువ్వు ఏడ్చినట్టే చెయ్యి, నేను కొట్టినట్టే చేస్తా, మీకేం కావాలో తీసుకోండి చంద్రబాబు గారు, తెలంగాణలో మీ ఆస్తులు ఉన్నాయి కదా, ఇట్లా మాట్లాడకండి సార్. మంచిగా మురిసిపోయినరు లే, చాలా రోజుల తర్వాత మీ గురువుని చూసిరని చెప్పి ఆనందం. ఇట్లా చాలు కప్పుతుంటే అబో ఇంకా ఆనందం, అసలు మామూలు ఆనందం కాదు. కానీ తెలంగాణ కోసం మీరు చేసేది ఏంది, ఏం చేశారు? పైగా నాకు అర్థం కాక అడుగుతా ప్రజలరా, మొన్నటి వరకు ఈయన చార్టెడ్ ఫ్లైట్లో పోయిండు. ఎవరు? మా రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు. పోయినాక మా అస్వంటోలో మేము వీడియోలు చేసినాం. ఏమని చేసినాం వీడియోలు? రేవంత్ రెడ్డి గారు మాటికి ఢిల్లీకి పోతురు, హైదరాబాద్ గల్లీకి వస్తురు, ఢిల్లీకి పోతురు, హైదరాబాద్ గల్లీకి వస్తురు. మీ ఎంబడి మీ పిఏలు, ఆ పిఏలకి ఇంకో పిఏలు, ఆ పిఏలు ఫోన్ లేపరు వాళ్ళు. ఆ జైపాల్ రెడ్డి కానీ లేకపోతే ఇంకోరెవరో ఉన్నారబ్బా ఉదయ్ కానీ, వీళ్ళు ఓవర్ ఫోన్లు ఎందుకుంటాయి అబ్బాయి? ఆ తీసుకుపోయి హైడ్రా బుల్డోజర్ కిందనే పెట్టండి. హైడ్రా బుల్డోజ్ ఉంటుంది కదా, మరి రంగనాథ్ సార్కి చెప్పండి, ఎప్పుడైనా ఎక్కడన్నా ఆదిత్య కన్స్ట్రక్షన్స్ బుల్డోజ్ చేయమని చెప్పండి. అది బుల్డోజ్ చేసే కింద మీ ఫోన్లు తీసుకుపోయి పెట్టండి, రేవంత్ రెడ్డి పిఏల ఫోన్లు. బుల్డోజ్ అయితే ఎందుకు? తలకమాసిన ఫోన్లు మీరు లేపనప్పుడు ఎందుకు అవి? మళ్ళీ మీకో పిఏలు మీరు ఏదో పనులు చేసి ఎలగబెడుతుర్రు అని. కేటీఆర్ తిరుపతిని తీయరాదు, మిమ్మల్ని పెట్టరాదు. సేమ్ టు సేమ్ వర్షన్ 6.0, 8.0, 10.0 వర్షన్ నడుస్తుంది. ఏం జైపాల్ రెడ్డి అన్నా, ఏం ఉదయ్ రెడ్డి అన్నా, అంతే కదా. కేటీఆర్ పిఏని తీయరాదు, పెట్టరాదు, మిమ్మల్ని ఆ రీప్లేస్ చేయడం రాదు. ఎక్కడేసిన ఎట్లు ఉండాలంటే జాడించుకొని మీ పొగర్లు, మీ అహంకారాలు. తెలంగాణలో ఎవరెవరైతే ఇప్పుడు పాలిటిక్స్ చేసి రాజకీయాలు చేసి జనాల ఎమోషన్స్ తోటి ఆడుకుండ్రో మీకు బుద్ధి చెప్పేలాగా ఒక సరైనోడు రావాలి, ఒకడు కొత్తోడు. పబ్లిక్ మైండ్ సెట్ మారాల, అప్పుడు కానీ మీకు తిక్క కుదరదు, మీలా మార్పు రాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నది. ఇక్కడేమో వీళ్ళు ఇది చేసుకొని అది చేసుకొని ఉంటా ఉన్నారు. ఇగో వీళ్ళు కూడా ఇక చాలు, కొంచెం రేవంత్ ఉంది ఇట్లా అంటే చాలు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ. నాడు కాలువల్లో నీళ్లు, నేడు కళ్ళల్లో నీళ్ళు అంట. నేను చెప్తారా భయ్, మీ సమాధానం దీనికి చెప్తా. నేను ఇప్పుడు ఎట్లాగో మనోళ్ళు పెట్టిరు కదా ఇది, నేను చెప్తా. ఎస్, పొలాలు ఎండిపోయినాయి, మీరు ఉన్నప్పుడు ఏమంటారు వర్షాలు వచ్చినాయి, భద్రాచలం కొట్టుకపోయింది, ఇప్పటికి కూడా వాళ్ళకి వరదకి దిక్కు లేదు. ఏరియల్ సర్వే అని చెప్పి హెలికాప్టర్లో రింగులు కొట్టిండ్రు. అక్కడ భద్రాచలంలో మీరు ఇస్తారన్న పైసలు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఇప్పటివరకు వెళ్ళే
ఖమ్మంలో రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండు, బట్టి విక్రమార్క ఎగ్గొట్టిండు. పైసలు తీసుకున్నారు పుక్కట్ల సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఫండింగ్ అని చెప్పి. ఖమ్మం వరదల్లో కొట్టుకపోతే మొన్న లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే దిక్కుదివాన్ లేదు, రేవంత్ రెడ్డి పోయి చూడలే. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కూర్చొని ఈ విషయంలో చంద్రబాబుని మెచ్చుకోవాలా. ఆయన 70 సంవత్సరాలు ఉండి ఫీల్డ్ విజిట్ చేస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఢిల్లీ పోయి చెక్కబాదం చేస్తుండు. ఖమ్మంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి బట్టి విక్రమార్క ఎందుకు వస్తలేవు, పొంగులేటి ఎందుకు వస్తలేవు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు వస్తలేవు, తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు వస్తలేవు, రేవంత్ రెడ్డి ఎందుకు వస్తలేవు, ఇంతమంది మంత్రులు ఉన్నారు కదా ఒక ఖమ్మం నుండి అంటే అప్పుడు పోయిండ్రండి వీళ్ళు ఊపుకుంటా. మరి ఏం చేసినావు, చెక్కులు తీసుకున్నావు, హీరోల దగ్గర తీసుకున్నావు, వ్యాపారవేత్తల దగ్గర తీసుకున్నావు. ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిండ్రా మీరు వరద బాధితులకి? మా ఖమ్మం ప్రజలు అని చెప్పమనండి, ఇచ్చిండ్రా పైసలు ఒక్కడంటే ఒకడికి? ఇయ్యాలి.